ప్రచారంగా కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. అన్న ఒక పక్క వచ్చేయండి అన్న. పక్కన వాడు రావద్దు, కారు దిగి సరిపోయిద్దిలే, బాగానే ఉంది. ఓకే సార్. ఓకే సార్. వెనక్కి కొంచెం వెనక్కి సార్. ఓకే సార్. చంద్రన్న బీమా, అన్న క్యాంటీన్, పెళ్లి కానుక, విదేశీ విద్య, చంద్రన్న బీమా సమాజంలో పేదరిక నిర్మూలన ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు నడుస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సైడ్ రావు. కొంచెం మీరు వెనక్కి జరగండి అన్న, మీరు వెనక్కి జరగండి కొంచెం. పిల్లలందరూ ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అన్నా సైడ్ రండి అన్న. అదానా తెలుగుదేశం పార్టీ సైడ్ రా. ఓకే సార్.
చూపి ఇద్దరిని చూపి. ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మనకి చంద్రబాబుపాడు గ్రామంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన లోకేష్ ఉన్నాడు, అదేవిధంగా మా సెక్రటరీ ఉన్నాడు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ముందుగా హృదయపూర్వ నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళా తల్లులకి ఈ నాయకులందరికీ ముందుగా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సుపరిపాలన కార్యక్రమం మన విజయ్ కుమార్ గారు రావడం మన అందరికీ శుభ పరిణామం. ఎందుకంటే ఈ గ్రామంలో దాదాపు 70 లక్షల రూపాయలు కూడా మనం వర్కులు పెట్టడం జరిగింది. అందువల్ల ఇక్కడ ఏ కొరవలు ఉండా, ఇప్పుడు ఇందాక కరెంట్ స్తంభాలు అన్నారు, ఇంకా ఏదైనా పెన్షన్ రానివాళ్ళు ఉందా అనేది కూడా మన విజయ్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. పోతే మీరు ఒకటి ఆలోచించండి, పోయిన గవర్నమెంట్లో మనకి 2000 పెన్షన్ ఇచ్చి 1000 రూపాయలు దాదాపు 5 సంవత్సరాలకు వేయించారు. కానీ చంద్రబాబు నాయుడు రావడంతోనే 3000 ఒకేసారి 4000 చేసింది మీ అందరికి అవునా కాదా? అందువల్ల మనకి పోతే గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 సిలిండర్లు, ఒక సిలిండర్ ఆల్రెడీ ఇప్పుడు డబ్బులు ఇచ్చారు, 2వ సిలిండర్ కూడా డబ్బులు ఇప్పుడే పడతాయి. పోతే ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్నారు, ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, అందరికీ 13,000 రూపాయలు డబ్బులు పడుతున్నాయా లేదా? ఎక్కడన్నా ఏదైనా పడని ఉంటే అది మన దృష్టికి తీసుకొస్తే ఏదైనా లోపాలు ఉన్నా కూడా అవి కూడా పడతాయి. అది ఒకటి మీరు ఆలోచించాలా. పోతే మీ మహిళమ్మ తల్లులకి రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఈ జిల్లాలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడి నుంచే తిరిగి రావచ్చు. అది కూడా ఆ బస్సు కూడా రేపు కల్పిస్తున్నాడు. అదేవిధంగా మనకి రైతులందరికీ కూడా మనకి డబ్బులు కూడా రేపు దాదాపు 26, 27 తేదీల్లో 20,000 రూపాయలు రైతులకి సంవత్సరానికి ఇచ్చేది కూడా, అది కూడా రేపు 2-3 రోజుల్లో పడతాయని మీ అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఈ సుపరిపాలనలో మన ప్రభుత్వం సంవత్సరం వచ్చిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఏ ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు కష్ట నష్టాలు పడినా కూడా ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావటం, ఈ రాష్ట్రాన్ని బాగుపడతారనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామంటే మనం ఎలా తిరిగాం, మనం చేసిన పనులు చంద్రబాబు నాయుడు చేసిన పనులు అవునా కాదని మనం గ్రహించి ప్రతి ఇంటికి తిరిగి మనం అందరం చెప్పుకుంటూ తిరుగుతున్నాం. అదేవిధంగా మనం కూడా ఊళ్ళో మొన్న అందరికి కుర్రాళ్ళను కూడా పెట్టాం, వాళ్ళు కూడా ప్రతి ఇంటికి తిరిగి అవన్నీ కూడా కొడుతున్నారు. అందువల్ల మనం మీరు ఎప్పటి ఆలోచించండి, మన ప్రభుత్వానికి పోయిన ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరు ఆలోచించి రేపు రాబోయే రోజులు ఇక 4 సంవత్సరాలు ఉంది, 1 సంవత్సరం గడిచింది కదా, ఇక 4 సంవత్సరాలు 2 అడుగు 3 అడుగు 4 అడుగులు ఇట్లా ఉన్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం మన రాష్ట్రం ఎంత డెవలప్ అయ్యేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. దానికి ఇప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు జిల్లాలో ఉన్నారు, కానీ మన ఎమ్మెల్యే చేసుకొచ్చిన ఫండ్స్ ఎవరు చేస్తున్నారు? పోతే ప్రతి ఇంట్లో ఆరోగ్యం బాగలేని వాళ్ళందరికీ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడు బిఎన్ విజయ్ కుమార్ గారికి, మండల నాయకులకి, గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా ఇంటింటికి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన విజయ్ కుమార్ గారికి, మా గ్రామ ప్రజలకి, అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల పథకంలో భాగంగా సూపర్ 6 అనే పథకాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సూపర్ 6 లోని ప్రతి పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడంలో ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ, మన ప్రభుత్వం, మన ఈ అవకాశం కలిగించినటువంటి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. సూపర్ 6 లోని ప్రతి పథకం పల్లెకు బంధం కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000 పెంచడం కానీ, సిలిండర్లు కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ, మహిళలకు రేపు 15వ తారీఖు నుంచి ఉచిత బస్సు ఉంటుంది. అదేవిధంగా రైతు సంక్షేమ కింద ఈ నెలలో
రైతుకు ఆర్థిక భరోసా పడుతుంది. ఇవన్నీ మనం ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుని మనం ప్రజల్లో ఇంత ధైర్యంగా ఇంటింటికి తిరిగే విధంగా మనకి అవకాశం కల్పించిన ముఖ్యంగా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన నియోజకవర్గ ఎమ్మెల్యే మన గత 20 సంవత్సరాలుగా ఇదే నియోజకవర్గంలో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిలో 80% ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందంటే మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు వచ్చిన తర్వాత గట్టిగా మనం తెలియజేసుకోవచ్చు. ముఖ్యంగా మన నియోజకవర్గ పరిస్థితి ఎట్లా అంటే 2009కి ముందు 2009 తర్వాత మన ఎమ్మెల్యే గారు రాకముందు బిఎన్ విజయ్ కుమార్ రాకముందు అభివృద్ధి నియోజకవర్గం బిఎన్ విజయ్ కుమార్ గారు వచ్చిన తర్వాత అనే విధంగా మాట్లాడుకునే విధంగా అభివృద్ధి జరిగింది అనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి గ్రామంలో బిఎన్ మార్క్ అనేది తప్పనిసరిగా ఉంది. రోడ్ల పరిస్థితుల్లో కానీ, ట్యాంకులు కట్టడంలో కానీ, మరుగుదొడ్లు కానీ, సీసీ డ్రైనేజ్ లో కానీ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా బిఎన్ మార్క్ తప్పనిసరిగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే నర్సన్పల్లి నియోజకవర్గం కంటే బిఎన్ నియోజకవర్గం అని చెప్పుకోవడంలో మనం ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా అభివృద్ధి అని ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఇక్కడ ఉన్న బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి గత ప్రభుత్వం చేయకుండా ఇంటింటికి వెళ్ళి చెప్పుకోండి. మనం పథకాలు ఇస్తూ ఇంటింటికి వెళ్ళి మనం గర్వంగా చెప్పుకునే విధంగా మనకి అభివృద్ధి కనపడుతుంది. కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో ఇక్కడ విచ్చేసిన మండల్ పార్టీ ప్రెసిడెంట్ రాఘవరావు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు, ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏడుకొండలు గారు, దాని తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ శేషయ్య గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, మన రాజశేఖర రెడ్డి గారు, సీనియర్ నాయకులు, జుట్టు తెల్లదైపోయిన మా శేషయ్య గారు, ఇప్పటి నుంచి 83 నుంచి సీనియర్ నాయకులు ఆయనకి, దాని తర్వాత ఇక్కడ విచ్చేసిన ప్రజలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. ఎలక్షన్లో మనం ఇల్లు తిరిగాము, అనేక హామీలు ఇచ్చాము. మీరు ఎన్నో అడిగారు, మేము కూడా సూపర్ 6 అని హామీలు ఇచ్చాము. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత ఏ పనులు చేశాము, ఇంకా చేయబోయే ఏంటిది అనేది ఈ సందర్భంగా మనం అందరము తెలియజేసుకోవాలి. ఒకటి, ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళే టైంలో మనందరికీ తెలుసు. ఈరోజు ఆ రోజు డబ్బులు లేవు, ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకున్నారు. ఈరోజు సంవత్సరం అయిపోయిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పనులున్నా కానీ ఈరోజు మనకు చాలా పనులు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. మొదటి రాగానే 4,000 పెన్షన్ పెంచిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. దాని తర్వాత అంటే పోయినసారి జగన్ ప్రభుత్వం 1,000 పెంచాలంటే 5 సంవత్సరాలు తీసుకున్నారు వాళ్ళు. ఏదో ఇన్స్టాల్మెంట్లో టీవీలో డబ్బులు కట్టినట్టు కొద్దిగా ఇచ్చుకుంటా 1000. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకేసారి మొదటి ఫైల్లోనే సంతకం పెట్టి బడుగు బలహీన వర్గాలు అందరికీ అవసరం ఉంటుందని 4,000 రూపాయలు చేసిన విషయం నేను గుర్తు చేస్తాను. దాని తర్వాత మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేది స్కీమ్ పెట్టి చాలామందికి అర్హులైన వరకు వస్తున్న విషయం మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గుర్తు చేశారు. చాలామందికి 1 ఇన్స్టాల్మెంట్ పడింది, కొంతమందికి 2 ఇన్స్టాల్మెంట్ పడింది. అందుకని ఆ గ్యాస్ సిలిండర్ దీపం పథకం కూడా బాగానే జరుగుతూ ఉంది. ఆ రోజు తల్లికి వందనం అంటే ఒకళ్ళుంటే 15,000, 2 పిల్లలుంటే 30,000, 3 ఉంటే 45,000, కొంతమంది గట్టోళ్ళు ఎంతమందికి పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చేసాం. సో ఈరోజు మేము అక్కడక్కడ తిరిగినప్పుడు 4-5 పిల్లలు కూడా ఉన్న వాళ్ళకి కూడా మొత్తం డబ్బులు ఇచ్చిన విషయం కూడా చాలా సంతోషంగా వచ్చి మాకు షేక్ హ్యాండ్ ఇచ్చి కూడా చెప్పింది గుర్తు చేస్తాము. ఆ రోజు మనం మేమేమన్నాం, ఇది
పేద కుటుంబంలో పిల్లలు 2-3 ఉంటే ఒకళ్ళే ఇస్తే ఒకడు చదువుకొని ఇంకా 2-3 బర్రెలు కాసుకోవాలా, అది కరెక్ట్ కాదు కదా, అందరికీ అవకాశం ఇవ్వాలి కదా, చదువు అనేది చాలా ముఖ్యం కదా అని ఆ రోజు చెప్పాను. ఈరోజు చెప్పిన ప్రకారమే ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఎందుకంటే పల్లెల్లో ఉండేవాళ్ళు, చదువుకునేవాళ్ళు, అది చదువు అనేది చాలా ముఖ్యమైందని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈరోజు తల్లికి వందనం అందరికీ ఇస్తూ ఉన్నాం. చాలామంది మేము 15 రోజుల నుంచి ఇల్లు తిరుగుతూ ఉన్నాను. చాలామంది 99% తల్లికి వందనం పడింది. ఒకళ్ళిద్దరు రాకపోయినా కానీ ప్రాసెస్లో ఉంది, అతి త్వరలోనే పడుతుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఆ విషయంలో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇంకా మూడోది ఏంటిదంటే ఆగస్టు 15 నుంచి మహిళలకి బస్సు ఫ్రీ. ఇప్పుడు ఈరోజు నాతో మన గాలి వెంకట సుబ్బయ్య మాతో తిరిగాడు. ఆయన బిజీ మనిషి కాదు, రేపు ఎక్కడైనా కనపడ్డు. సో మీ ఆడవాళ్ళందరూ ఫ్రీ బస్సు పట్టుకొని ఎక్కడున్నా పట్టుకొని వచ్చి అడగడానికే చంద్రబాబు నాయుడు మీకు ఫ్రీ బస్సు కూడా ఇచ్చాడని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఫ్రీ బస్ అంటే ఎక్కడైనా పనులు చేసుకునేదానికి చాలా ఉండేదానికి ఈరోజు మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ ఇచ్చిన విషయం మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా అన్నదాత సుఖీభావ స్కీమ్లో రైతులకి 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే డబ్బులు 15,000 ఎంతో రెడీగా ఉన్నారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం వేసిన తర్వాత ఇన్స్టాల్మెంట్స్ ఖచ్చితంగా ఇస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాము. అంటే ఒక సంవత్సరంలో తొలి అడుగులో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం. నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఎలక్షన్లో చెప్పానులే, కానీ ఇది ఇంత తొందరగా అవుతుందని నేను కూడా అనుకోలేదు. మరీ ముఖ్యంగా తల్లికి వందనం. సో ఈరోజు ఇచ్చామంటే కొద్దిగా బాగానే చేసినట్టు లెక్క. ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న విషయాలు ఇది అందరికీ మనకు తెలవాలి. ఇది తొలి అడుగే. దాని తర్వాత వచ్చే సంవత్సరం 2వ అడుగు ఉంటుంది, 3వ అడుగు ఉంటుంది, 4వ అడుగు ఉంటుంది. తొలి అడుగులో ఇన్ని చేశాం కాబట్టి దాని తర్వాత ఇంకా మిగిలిపోయిన చాలా పనులు చేస్తారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సరిగా ఈరోజు నేను 2009 నుంచి ఎమ్మెల్యేగా తిరుగుతూ ఉన్నాను. అనేక సందర్భంలో ఈ ఊరికి చాలాసార్లు వచ్చాను. ఇక్కడ అందరి విషయాలు నాకు బాగా తెలుసు. దాని తర్వాత మా గాలి విషయం ఇంకా బాగా తెలుసు. సో అందుకని ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నాము. ఇక్కడ బరియల్ గ్రౌండ్ బీసీలకి ఎస్సీలకి అడిగారు. ఖచ్చితంగా నువ్వు గుర్తు చేయాలి, ఖచ్చితంగా చేసి పెడతాము. దాని తర్వాత అక్కడ ఇక్కడ వెళ్తే కొంతమంది స్తంభాలుగా ఉన్నాను, ఎలక్ట్రికల్ స్తంభాలు, అది కూడా ఈ గారు హరిబాబుకి చెప్తాను, అది కూడా చేయడానికి ప్రయత్నిస్తాము. దాని తర్వాత ఇందాకనే మన గాలి నలుగురికి గోకులు కావాలన్నారు. ఇప్పుడు 2 చేపేశాం, 2 అయిపోతాయి. ఒక నెల లోపలనే మీరు శాంక్షన్ తీసుకొని కొత్త ఫండ్స్లో అయిపోతాయి. ఇవి కాకుండా అనేక మంది 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు ఒక 2-3 నెలల్లో మీ అందరు తయారు చేసుకుంటే ఇప్పుడు ఓపెన్ అయిపోతే ఇమీడియట్గా వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చే విధంగా చూసుకుంటాము. ప్లాట్లు నుండి ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇప్పిస్తామని ఈ సందర్భంగా నీకు కూడా చెప్తున్నా, తెలియజేస్తా ఉన్నాం. అదే కదా చెప్తున్నది. సో అందుకని ఈరోజు ఇవన్నీ చేశాము. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు మట్టి రోడ్లు వేయించాము. ఆ రోజు ఆమె సర్పంచ్ ఉన్నప్పుడు కూడా చాలా రోడ్లు మేమంతా వేయించాము. ఇక్కడ తార్ రోడ్డు కూడా ఆగిపోయినది. కాంట్రాక్టర్ని పిలిపించి ఈ తార్ రోడ్డు వేయాలని గట్టిగా అడిగితే ఆయన కూడా మొదలుపెట్టినట్టున్నారు. అతి త్వరలో అది కూడా కంప్లీట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తిరిగాము. దగ్గర దాపు మండల్ ఫండ్స్ నుంచి ఒక 50 లక్షలు ఖచ్చితంగా వచ్చే ఒక నెల లోపల ఇప్పిస్తాము ఈ ఊరికి. 50 లక్షల్లో మీరు అనుకున్న విధంగా బీసీ కాలనీకి శ్మశానం అభివృద్ధి, ఎస్సీ కాలనీకి అభివృద్ధి, దాంతో ఏదైనా తిరిగినప్పుడు 1-2 సిమెంట్ రోడ్లు మిగిలిపోయినాయి, అవన్నీ చేసి పెట్టి ఒక అవసరం ఉన్న ఏది ముఖ్యం అనుకుంటే 40-50 లక్షలు ఇప్పించి ఒక నెల లోపలే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సో మీరు అనుకున్న విధంగానే అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని. దాని తర్వాత నేను కూడా 2009 నుంచి నా కాలంలో ఎప్పుడు పనులు కొద్దిగా బాగానే చేశాము.
అదే ఇంకా స్పీడ్గా, ఎందుకంటే ఈసారి మీరు 30,000తో గెలిపించారు కదా, అప్పుడు 10,000తో గెలిపించినప్పుడు బాగా చేశాను. 9,000తో ఓడిపోయినప్పుడు కూడా సరేలే ఏదో పొరపాటు అని బ్రహ్మాండంగా చేశాను. ఈసారి 30,000తో గెలిపించారు కాబట్టి ఆ కృతజ్ఞతతో ఇంకా నా వంతు కృషి చేసి నేను చేయగలిగిందంతా చేసి నేను ఖచ్చితంగా ఈ అభివృద్ధి పనులు మ్యాక్సిమం మీ ఊరికి చేసే విధంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకని అందరితో మాట్లాడుకొని ఒక 50 లక్షల ఫండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. సో అందుకని మీరు అనుకున్న విధంగా ఇవన్నీ జరుగుతాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరికీ తెలుసు, చాలా కాలం అప్పుడప్పుడు వచ్చి చెక్కులు ఇచ్చి వెళ్తా ఉన్నాను. ఎవరు హాస్పిటల్కి వెళ్ళి బిల్స్ తెచ్చుకుంటే ఎంతో కొంత సహాయం ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను 2009 నుంచి ఇదే పనిలో నేను ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు అంత దృష్టి పెట్టానంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బిల్స్ ఎక్కువైపోయినప్పుడు మన వంతు సహాయం కొద్దిగా చేయొచ్చు. అమరావతికి వెళ్ళి నేను కొద్దిగా పని చేస్తే వాళ్ళని కలిస్తే అది వస్తుంది కాబట్టి మీ అందరికీ సహాయపడతాను. అది మొదటి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం నేను చాలా కష్టపడుతున్న విషయం ఇంకోసారి గుర్తు చేస్తున్నా. ఇంకొకటి ఏంటిదంటే ఏ పనైనా కానీ చేతనైంది ఖచ్చితంగా మీకోసం నేను చేసి పెడతానని, మీరు కూడా ఈ అభివృద్ధిలో సంక్షేమ ప్రతి ఒక్కరు అందే విధంగా మనందరం కలిసి పనిచేసుకున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇంత బ్రహ్మాండంగా ఈ ఊళ్ళో ఈ కార్యక్రమం చేసిన తొలిగడుగు కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు నేను సెలవు తీసుకుంటున్నాను. నువ్వు కూడా కొద్దిగా ఈ ఊరి మీద ఎక్కువ, ఇప్పుడు మీ గాలి పెద్ద లీటర్ అయిపోయి 3-4 ఊర్లు తిరుగుతూ ఉన్నాను. మరిచెట్టుపాలెము, బూదవాడ, నువ్వు ఫస్ట్ సొంత ఊర్లో బాగా చేసి దాని తర్వాత మిగతా ఊర్లకి వెళ్ళాలని మేము అందరూ అడుగుతూ ఉన్నారు. సో అదే పని మీద ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అదే కదా చెప్పింది, ఊర్లో ఉండడానే నేను చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు కూడా బస్సు పెట్టింది, అందుకే మీరు ఏదైనా మాట ఇచ్చి తప్పిపోతే మీరు ఆ బస్సులో తిరుగుకొని పట్టుకోండి. సరే, అందుకని ఈ బ్రహ్మాండంగా చేసినందుకు ఈ కార్యక్రమం, ఎందుకంటే మాటలు బాగా చెప్తాడు దేవుడు, ఆయనకు అది ఇచ్చాడు టాలెంట్. ఏదేదో చెప్పి అన్ని పనులు చేపిస్తుంటాడు. అందుకని మాటలు ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేసే విధంగా మేము చేసుకోవాలని కోరుతున్నాం. కానీ కాన్స్టిట్యున్సీలో మంచి పనిగాడు, పనులు చేపిస్తాడు. సో అందుకని ఇక్కడ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం.